2019 నుండి 2024 వరకు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలి అని కేంద్రం భావించినప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అసంభవం అని ఆ రోజు గట్టిగా కేంద్రాన్ని హెచ్చరించి కేంద్రాన్ని ఆ రోజు వెనక్కి తరిమిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ప్రైవేటీకరణకు ఒప్పుకోకుండా కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టినా గట్టిగా కేంద్రాన్ని వ్యతిరేకించి విశాఖ ఉక్కును ఆంధ్రులకు చెందే విధంగా దాన్ని ప్రైవేటీకరణను ఒప్పుకోకుండా గట్టిగా నిలబడిన సంగతి మనమంతా కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలని సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయో మనమంతా కూడా గుర్తించాలి. దీన్ని ఈరోజు విశాఖ ఉక్కు అనే పేషెంట్కు గుండెపోటు వస్తే కాలుకు కట్టుకడతా ఉంటుంది కేంద్రం. కాలుకు కట్టుకడితే గుండెపోటు ఎట్లా మాయమవుతుందో నాకు అర్థం కావడం లేదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు విశాఖ ఉక్కు అనే దాన్ని సెయిల్లో విలీనం చేయాలి. సెయిల్లో విలీనం చేసినప్పుడు మాత్రమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ అనేది నిలబడుతుంది, అది బ్రతికి బట్టగడుతుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు 10-11 వేల కోట్లతో ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో చేసేస్తామని కళ్ళబల్లి మాటలు మనకు చెబుతున్నారు. అయ్యా, ఇప్పటికే 10-20 వేల కోట్లు ఉక్కు ఫ్యాక్టరీ అప్పున్న సంగతి మనందరికీ తెలుసు. 35 వేల కోట్ల బకాయి ఉన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. దానికి క్యాప్టివ్ మైన్స్ లేని సంగతి కూడా మనందరికీ తెలుసు.